గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను, ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నాయందు నీవుండగా. గట్టిగా చప్పట్లు కొడుతూ అందరం కలిసి స్వరాలు విప్పి గట్టిగా పాడదాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను, ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నాయందు నీవుండగా. మరోసారి ఎన్నటికీ భయపడను నీవుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నాయందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాసపడదను, కష్టాలెన్నొచ్చినా కుంగిపోకుందును, ఎన్నటికీ వెనుదిరుగను అండ నీవుండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలి అని నువ్వు నాకు తోడుగుండగా. అందరం కలిసి స్వరాలు విప్పి నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును, నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును, ఎన్నటికీ వెనుదిరుగను అండ నీవుండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలి నీవుండగా, ఎన్నటికీ వెనుదిరుగను అండ నీవుండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలి నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు.
నేను మహాగణుడను, నేను పరిశుద్ధుడను, నేను నిత్యము నివసించువాడునైన యెహోవాను. అయినా వినయము కలిగిన దీన మనస్సు కలిగిన వారి దగ్గర నేను నివసిస్తాను. దేవుడు నాతో నివసించాలి అని మీలో ఎవరికైనా ఈ ఆశ ఉందా? ఉంటే చూపిస్తారా? థ్యాంక్ యూ. దేవుడు మనతో పాటు నివసించాలంటే, మన దగ్గర నివసించాలంటే, మన దగ్గర ఆయన కనుగొనవలసిన హృదయము, మనస్తత్వము ఏమిటో చెప్పండి కాస్త. ఏమిటి? పొగరబోతనం, ఒళ్ళంతా గర్వం, ఇంకేమిటి? ఒళ్ళంతా గర్వం, ఒళ్ళంతా కొవ్వ. ఒళ్ళంతా కొవ్వు ఉంటేనే కొవ్వుతో పాటు గర్వం వస్తుంది. కొవ్వు కనేటటువంటి బిడ్డే ఎవరు చెప్పండి? గర్వం. గర్విష్ఠుల దగ్గర దేవుడు నివసించటం అనేది సాధ్యము కాదు. ఉన్నారా మన మధ్య గర్వించేవాళ్ళు? కొంతమంది కాస్త అందంగా ఉంటే అందాన్ని బట్టి గర్విస్తారు. కొంతమంది రూపురేఖలు బాగుంటే ఆ రూపురేఖలను బట్టి గర్విస్తారు. మరి అడుగుతున్నాను ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మీరు దేన్ని బట్టి గర్విస్తారు? సెల్ ఫోన్ అన్నా, సెల్ ఫోన్. ఉన్నారా లేదా మన మధ్య? ఒక ఖరీదైన ఫోన్ కొన్నామంటే చాలు, ఆ చెయ్యి అస్తమానం పైకి లేస్తూ ఉంటుంది. ఎందుకు లేపుతాడు ఈ చెయ్యి? వాళ్ళు చూడరు కదా ఈ సెల్ ఫోన్ నా చేతిలో ఉందని చెప్పి. లేరా? నువ్వు కొనుక్కున్న సెల్ ఫోన్ బట్టి గర్వం, నువ్వు కొనుక్కున్న బైక్ను బట్టి నీకు గర్వం, నువ్వు కొనుక్కున్న కారును బట్టి నీకు గర్వం, నువ్వు వేసుకునే కాస్త మంచి డ్రెస్సును బట్టి గర్వం, కొంతమంది కాస్త తెల్లగా ఉంటే అందును బట్టి గర్వం, కొంతమందికి పొడుగ్గా ఉంటే అందును బట్టి గర్వం, కొంతమందికి జుట్టు పొడుగ్గా ఉంటే, లేదా ఇక్కడ జుట్టును బట్టి గర్వం, కొంచెం మంచి ఇల్లు కట్టుకుంటే గర్వం. అడుగుతున్నాను సహోదరి, కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి గర్వం, వచ్చే జీతాన్ని బట్టి గర్వం. ఏమిటి నీ గర్వం? దేన్ని చూసుకొని నీకు గర్వం? వినో, నీలో గర్వము ఉన్నట్లయితే నీతో దేవుడు ఉండే ప్రసక్తి లేదు. ఆయన మహోన్నతుడట, ఆయన మహాగణుడట, ఆయన మహాపరిశుద్ధుడట, నిత్యము నివసించే దేవుడట. అయినా నేను వినయము దీనత్వము కలిగిన వారితో నివసిస్తాను. ఈ అద్భుతమైన దేవుడు నీ ఇంట్లో నివసించాలి అని అంటే పొగరు పట్టినట్టుగా మాట్లాడద్దు, పొగరుగా మాట్లాడద్దు, గర్వంతో మాట్లాడద్దు, అహంభావానికి చోటివ్వద్దు. దీనత్వం కలిగి ఉండు, తగ్గింపు తత్వం కలిగి ఉండు. అది దేవునికి ఇష్టమైనటువంటి మనస్సు.